వైసీపీ అధినేత జగన్కి రాచరికం అంటే తెలియకపోవచ్చు. కానీ ఆ పార్టీలో కొంతమంది నేతలకు మాత్రం ఆ రాచరికపు అలవాట్లున్నాయని చెప్పుకోవాలి. ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నేతలు నేటికి వాళ్ళ గర్వాన్ని, భయానక తత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. ప్రజాసేవకులం, మనం ఏం పని చేసినా అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని ఏమాత్రం ఆలోచించడం లేదు. జగన్ ఫోటోతో గెలిచామా, కోట్లు వెనకేస్తున్నామా, ఇదే ఆలోచన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తీరు ఉండేది. గత 5 ఏళ్లలో ఆయన చేసిన అక్రమాలే ఓటమికి కారణమయ్యాయి. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న ప్రాంతం. దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ ఆలయంలో మహాశివుడు వెలిశారు. ఆయన దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి భక్తులు వస్తారు. దీనిని అదనుగా భావించి గత వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా ఆలయాన్ని తన అక్షయపాత్రగా మార్చుకున్నాడు. 5 ఏళ్లలో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆలయం వ్యవహారాల్లో అడ్డగోలు నిర్ణయాలు, ప్రత్యేక దర్శనాలు, కావలసిన వారికి టెండర్ల కేటాయింపులు, అందులో భారీ కమిషన్లు, దుకాణాలు, షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాహుకేతు పూజ, ప్రత్యేక సామాగ్రి, వాటికి సంబంధించిన టెండర్లు అవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవని ప్రచారం జరిగింది. ప్రత్యేకంగా మనుషులను పెట్టుకొని ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తులు హారతి పళ్లెల్లో డబ్బులను అర్చకుల నుంచి వసూలు చేసేవారనే విమర్శలున్నాయి. ఆలయంలో మార్పులు చేర్పులు పేరుతో రకరకాలుగా తవ్వకాలు జరపటం ఆ సమయంలో ఎన్నో రకాల విమర్శలకు దారితీసింది. పేరుకే ఆ సమయంలో దేవస్థానానికి బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులు, కానీ వాళ్ళందరినీ పక్కనబెట్టి బియ్యపు మధుసూదన్ రెడ్డే అన్నీ తానై నడిపేవారని అనేవారు. దేవస్థానం చైర్మన్ ఆదేశిస్తే కనీసం అక్కడ టీ ఇచ్చే అటెండర్ కూడా స్పందించరు అనేది టాక్. అంతా ఎమ్మెల్యే మనుషులు చెప్పిందే జరిగేదని, ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక దర్శన టికెట్లు అమ్మేసేవారని, దీంతో దళారీ వ్యవస్థ రాజ్యమేలిందని విమర్శలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాళహస్తి ఆలయాన్ని 5 ఏళ్ల కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయకపోగా తరాలకు చెందిన ఆస్తి కూడబెట్టుకునేలా సంపాదన మాత్రం మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మాత్రం వెనుకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది సరిపోదు అన్నట్లు అనుచరులకు భూ కేటాయింపులు, ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్టి ఇరికించడం, బస్టాండ్, దేవస్థానం, పారిశ్రామిక కంపెనీల వద్ద మామూళ్లు వసూలు చేయించేవారు. ఇలా ఎన్నో విమర్శలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ఉండేవి. 5 ఏళ్ల కాలం ఎప్పుడవుతుంది, ఎప్పుడు ఈ ఎమ్మెల్యేను ఓడిద్దామని ప్రజలు ఎదురుచూశారని పలువురు బాహాటంగానే చెప్తుంటారు. శ్రీకాళహస్తిలో అవినీతి అక్రమాలు అప్పటి సీఎం జగన్కి తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మధుసూదన్ రెడ్డిని మందలించినట్లు సమాచారం. ఒకానొక దశలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అప్పట్లో ఆ ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో పెద్ద చర్చ నడిచింది. స్వర్ణముఖి నదిలో కూడా లారీలు పెట్టి ఇసుకను అక్రమ రవాణా చేయడం, గ్రానైట్ మైనింగ్ తమిళనాడుకు అక్రమ రవాణా చేశారనే విమర్శలున్నాయి. శ్రీకాళహస్తి మున్సిపల్ టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడడం, వీటన్నింటిపై కూడా ఎన్నో రకాల ఆరోపణలు వచ్చేవి. ఈ 5 ఏళ్ల కాలంలో డబ్బులు బాగానే వెనకేసుకున్నారని, ఆ కోట్లలో కొంత గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినా గెలవలేకపోయారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఇప్పుడు నియోజకవర్గం వదిలేసి నిత్యం బెంగళూరులో కాలం గడిపేస్తున్నారట. ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారట. కనీసం అధికార పార్టీ నుంచి సొంత పార్టీ నేతలకు
అక్రమ కేసులు, దాడులు, నానా రకాల ఇబ్బందులు వస్తున్నా దగ్గరుండి వాళ్లను కాపాడుకోవాల్సింది పోయి పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ఇలాంటి నేతల వల్లే గ్రౌండ్ లెవెల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంపాదనపై దృష్టి పెట్టారని, ప్రజలు ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ మధుసూదన్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.